అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. పతనం అంచున కడప వైసీపీ అవినాష్తో జగన్కి చెడిందా అంటే నిజమేనే చెప్తున్నాయి విశ్వసనీయ వర్గాల నుంచి. అసలు ఏం జరిగింది? అన్నాదమ్ముల మధ్య సవాల్ ఎందుకు జరిగింది? ఒకసారి చూద్దాం. అవినాష్ రెడ్డి దూరం జరిగారా? జగన్ దూరం పెట్టారా? కడపలో ఏం జరుగుతుంది? ఇటీవల ఎన్నికల్లో చరిత్ర ఎరుగని అపజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ ఇప్పుడు కడప జెడ్పీని కూడా కోల్పోబోతుందా? 5 ఏళ్ల అధికారంలో ఉన్న జగన్ తన అరాచక అస్తవ్యస్త పాలనతో ప్రజా వ్యతిరేకత ఆగ్రహాన్ని మూటకట్టుకోవటమే కాకుండా ఘోర పరాజయానికి కూడా కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. జగన్పై వైసీపీపై ప్రజాగ్రహం ప్రాంతాలకు అతీతంగా వ్యక్తమైంది. వైసీపీకి కంచుకోట లాంటి రాయలసీమలో కూడా ఆ పార్టీ పునాదులు కదిలిపోయాయి. చివరికి సొంత జిల్లా కడపలోనూ వైసీపీకి దిమ్మ తిరిగే ఫలితాలే వచ్చాయి. జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీ ఇప్పుడు ఎదురీదుతోంది. ఇటీవల ఎన్నికల్లో కడపలో సత్తా చాటిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జడ్పీ పీఠంపై కన్నేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలలో వైసీపీ ఖాళీ అయిపోయింది. చివరికి కడప జడ్పీ స్థానం కూడా చేజారిపోతే పరువు పోతుంది అని భావించిన జగన్మోహన్ రెడ్డి గారు కడప జడ్పీటీసీలతో సమావేశమయ్యారు. కడపలో పార్టీ బలోపేతానికి అంటూ సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి కడప జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. జగన్ నిర్ణయం పార్టీ వర్గాలను విస్మయపరిచింది. ఇప్పటి వరకు కడప జిల్లాకు సంబంధించినంత వరకు పార్టీ వ్యవహారాలన్నీ ఎంపీ అవినాష్ రెడ్డే చూసుకునేవారు. అయితే ఇటీవల ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత నుంచి అవినాష్ రెడ్డి పార్టీ వ్యవహారాలను పట్టించుకోవటం లేదు. ఇదే విధంగా కడప జిల్లా వైసీపీ వర్గాలు ఒకంత ఆగ్రహంతో కూడా ఉన్నాయి. అయినా పార్టీ అధికారం కోల్పోవటంతో అవినాష్ రెడ్డి కేసులు భయంతో వణికిపోతూ పార్టీ కార్యక్రమాలకే కాదు కడప జిల్లాకే దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పూర్తిగా ఇరుక్కున్న ఆయన అరెస్టు తప్పదన్న ఆందోళనలో రాజకీయంగా పూర్తిగా ఇనాక్టివ్ అయ్యారని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డికి ధైర్యం చెప్పి పొలిటికల్గా యాక్టివ్ చేయాల్సిన జగన్ అందుకు భిన్నంగా అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి సొంత మేనమామకు కడప జిల్లా పగ్గాలు అప్పగించటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్కు అవినాష్ రెడ్డి దూరం జరిగారా, లేక అవినాష్ రెడ్డిని ఇంకా వెనకేసుకు వస్తే బాబాయి హత్య కేసు తన మెడకు చుట్టుకుంటుందన్న భయంతో జగన్ కూడా అవినాష్ రెడ్డిని దూరం పెడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే జిల్లాలో షర్మిల హవాను తగ్గించడంలో భాగంగా వ్యూహాత్మకంగా జగన్ రవీంద్రనాథ్ రెడ్డికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారని పరిశీలకులు విశ్లేషించుకుంటున్నారు. ఇప్పటికే తల్లి విజయమ్మతో సహా పలువురు వైఎస్ కుటుంబీకులు షర్మిలకు బాసటగా నిలిచారు. ఈ నేపథ్యంలో మేనమామకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా షర్మిలకు మద్దతుగా విజయమ్మ బహిరంగ ప్రకటనలకు దూరంగా ఉంటారన్నది జగన్ వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం మీద కడప జిల్లాలో వైసీపీ గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి అనటానికి పార్టీ జిల్లా పగ్గాలు రవీంద్రనాథ్ రెడ్డికి అప్పగించడమే నిదర్శనమని చెప్తున్నారు.